ఈరోజు మనం ప్రధానంగా మనం చూస్తే ఎక్కడ చూసినా ఒక చర్చ కొనసాగుతూ ఉంది ఐబొమ్మ. సో ఐబొమ్మకు సంబంధించి రవి అరెస్ట్ అయ్యాడు, తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళిపోయాడు. అలాగనే అనేకమైన అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి సార్. దీంట్లో ప్రధానంగా చాలా విషయాలు బయటకు రావాలంటే పోలీస్ రిమాండ్ కావాలని చెప్పి అడగడం, 7 రోజులు అడిగితే కోర్టు దాదాపుగా 5 రోజులు రిమాండ్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఉదయం నుంచి కూడా విచారణ కొనసాగుతూ ఉంది. ఇక్కడ సార్ కొన్ని మనం ప్రధానమైన అంశాలు మనం చూడవచ్చు. దీంట్లో ఇప్పటికే మనకు దీనికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ కూడా ఇప్పటికే బయటకు వచ్చింది. ఆ రిమాండ్ రిపోర్ట్ కూడా చాలా కీలకమైన అంశాలు కూడా పేర్కొనడం జరిగింది. సో దీంట్లో దాదాపుగా 17 వెబ్సైట్లు ఉన్నాయని చెప్పని, తర్వాత చాలామంది దగ్గర అంటే నగదు కరెన్సీని అంటే డిజిటల్ కరెన్సీ ద్వారా ఆయన వాలెట్లోకి డబ్బులు తీసుకున్నారని చెప్పని అనేకమైన అంశాలు కూడా వస్తూ ఉన్నాయి సార్. సో దీంట్లో ప్రధానంగా అంటే ఈ ఐబొమ్మ అనేది కూడా వాళ్ళు బయటికి మనకి సినిమా అనేది ఫ్రీగా చూస్తున్నాం, కానీ ఆ సినిమా వెనక ఈ వెబ్సైట్లు డైవర్ట్ అవుతూ ఉన్నాయి, గేమింగ్ మలుతూ ఉన్నాయి. సో గేమింగ్ యాప్ల వాళ్ళు, గేమింగ్ సంబంధించిన వెబ్సైట్ల వాళ్ళు భారీ ఎత్తున అమౌంట్ ఇచ్చిన తర్వాత క్రిప్టో కరెన్సీ ద్వారా తమ వ్యాలెట్లోకి మార్చుకోవడంతో ఇక్కడ దీని మీద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మనీ లాండరింగ్ జరిగిందన్న అంశం మీద కూడా విచారణ కొనసాగుతూ ఉంది. మరోవైపున పోలీసు విచారణ కొనసాగుతూ ఉంది. ఇదే కాకుండా కొంతమంది బ్యాక్గ్రౌండ్లో ఉండి దాంట్లో ఒక సీనియర్ నటుడు లేకపోతే సీనియర్ ప్రొడ్యూసర్ కావచ్చు, ఎవరో ఒక కీలకమైన వ్యక్తి కూడా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు, కొన్ని శక్తులు కూడా అతను సపోర్ట్ చేశారని చెప్పని కూడా అనేకమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద ఈ ఐబొమ్మ ఎపిసోడ్లో చూస్తే అతను చేసింది తప్పైనప్పటికి కూడా మరి ఇక్కడ ప్రజల్లో ఐబొమ్మ అనేది ఒక హీరోగా ఉండిపోయాడు. ఎందుకు? సో మీరు ₹1000 పెట్టి సినిమా టికెట్లు పెడుతున్నారు, ఫస్ట్ సినిమా చూడాలంటే మా వల్ల ఏ పని కాదు, అతను ఫ్రీగా చూపిస్తున్నాడు. సో మీరు టికెట్ల ధరలు కానీ తగ్గించి సామాన్యులకు అందుబాటులో ఉంచితే మేము ఫ్రీ సినిమాలు చూసేవాళ్ళం కాదు అంటున్నారు. మరి దీన్ని మనం ఎలా చూడొచ్చు సార్? మనం సార్ ఇప్పుడు ఫస్ట్ ఈ లీగాలిటీలో మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద ఎట్లాంటి ఫ్రాడ్లెంట్ మూమెంట్ అయినా కూడా అది మనం సైబర్ క్రైమ్స్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడైతే ఇట్లాంటి పైరసీ మూవీస్ ఏదైతే ఐబొమ్మ అనేది లాంగ్ టైం నుంచి ఉంది, దాదాపు నాకు తెలిసి 2021 నుంచి కరోనా ముందు నుంచి ఐబొమ్మ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అక్కడ మెయిన్ మోటివ్ ఏంది అని అంటే అందరికి క్లియర్గా అర్థమైపోతుంది, సినిమా టికెట్లు ₹400-500 ఉన్నాయి కాబట్టి మేము ఫ్రీగా మాకు కనపడుతుంది కాబట్టి మేము చూసుకుంటామని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఈయన ఇల్లీగల్ దందా చేస్తున్నా కూడా ఈయన ఒక వెబ్సైట్ త్రూ ఒక సర్వీస్ మోటివ్లో ఒక అలాగనక అందరు వెళ్ళి చూడలేరు. ఇప్పుడు నార్మల్గా ఒక చిన్న థియేటర్కి వెళ్ళాలి అన్నా కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆ థియేటర్ యాజమాన్యాలు నడపలేక, అంటే మన ఊర్లలో పాత థియేటర్లు ఉంటాయి అవన్నీ నడపలేక వాళ్ళందరూ దాన్ని క్లోజ్ చేసుకుర్రు. సో ఇప్పుడు ఏదైతే ఐమాక్స్ అని చెప్పేసి కొత్త థియేటర్లు అనేది మొత్తం రినోవేషన్ చేసేసి కొత్త థియేటర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ థియేటర్లు ఎవరు? మన ప్రొడ్యూసర్లే. సో వీళ్ళే థియేటర్లు పెట్టేసి, లేదు అని అంటే ఒక పాతపడ్డ థియేటర్ని వీళ్ళే తీసేసుకొని ఏదైతే టికెట్ రేట్లు కూడా వీళ్ళే పెంచేస్తున్నారు. సో ఈవెన్ మనం కనుక ఒక సమోసా కొనాలి అన్నా కూడా ₹15, ₹10 బయట ఉండే సమోసా ₹150, ₹200 సమోసాలు మెరుగు ఉన్నాయి. అండ్ వాటర్ బాటిల్ చూసుకున్నా కూడా ₹100, ₹120 ఉన్నాయి. అంటే ఒక కామన్ మ్యాన్ వెళ్ళి థియేటర్కి ఎలా వెళ్తారు? సో మనం ఆ వేలో చాలామంది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రవి అనే పర్సన్, ఎవరైతే ఈ ఐబొమ్మ ఫౌండర్ ఎవరైతే ఇమ్మడి రవి అనే పర్సన్, ఈ రవితేజ మూవీ ఉంటుంది కదా, కిక్ మూవీలో రవితేజ కనుక ఎట్లా అయిపోయాడో సో ఈ పర్సన్ అలా అయిపోయాడు అనమాట. అంటే ఒక కామన్ మ్యాన్ కోసమే ఐబొమ్మ స్టార్ట్ చేశారు. అండ్ నాట్ ఓన్లీ ఐబొమ్మ, దీంతో పాటు మిర్రర్లో 65 వెబ్సైట్స్ దాకా ఉన్నాయని చెప్పేసి కూడా మనకి న్యూస్ అనేది రావడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 20 CR దాకా ఈయన ఎర్న్ చేశాడు అని చెప్పని అంటున్నారు. అంటే డిఫరెంట్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ త్రూ కానీ, ప్రమోషన్స్ కానీ, లేకపోతే 1x బెట్టింగ్ యాప్ అని చెప్పేసి డిఫరెంట్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేస్తూ వీటి త్రూ రెవెన్యూ అనేది జనరేట్ చేస్తున్నాడు ఆబ్వియస్లీ. కానీ ఒక్క విషయం వెంకట గారు, అంటే బెట్టింగ్ యాప్స్ ద్వారా రెవెన్యూ సంపాదించడం బాగానే ఉంది, అతను ఫ్రీగా పబ్లిక్లో కొత్త సినిమా చూసే విధంగా ఆయన ఒక వెబ్సైట్ ఇస్తున్నాడు, బాగానే ఉంది. సో ఇక్కడ మోటివ్ వచ్చేసి ఏమైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో అది చాలా దారుణమైన కండిషన్లో చాలామంది ఆత్మహత్యలు పురుగులిపేలా, చాలామంది చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఇరుక్కుంటున్నారు ఆ బెట్టింగ్ యాప్ల వల్ల. సో ఆ బెట్టింగ్ యాప్ అనేది ఒక సిచ్యువేషన్ అయిపోతే మన డేటా చోరీ అవుతూ ఉంది. అప్పుడు రవి కూడా గతంలో పోలీసుకి వార్నింగ్ ఇచ్చాడు, మీరు నన్ను పట్టుకోలేరు, మీరు కానీ పట్టుకుంటే నా దగ్గర పబ్లిక్ డేటా ఉందని చెప్పేసి. అంటే ఇంత పబ్లిక్గా పోలీసులతో ఛాలెంజ్ చేయగలిగాడంటే మరి డేటా చోరీ అవుతున్నట్టే కదా. అంటే సినిమా ముసుగులో, ఐబొమ్మ ముసుగులో ఇతను ఈ రకంగా డేటా చోరీ చేస్తున్నాడు. ఈ
ఏమైతే గేమింగ్ యాప్లో డైవర్ట్ చేస్తున్న గేమింగ్ యాప్లో డబ్బులు సంపాదిస్తున్నాడు. సో రెండు కూడా ఇల్లీగల్ పనులే. సో గేమింగ్ యాప్ ద్వారా చాలామంది చనిపోతూ ఉన్నారు. మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్ ఇక్కడ డేటా చోరీ అనేది అంటే గేమింగ్ యాప్ గురించి చాలామంది చనిపోతున్నారు. సో అది చాలా ఇల్లీగల్ యాక్టివిటీ. సో దాని మీద మనకి లీగాలిటీ ప్రకారం దాని మీద ఎలా ఫాలో అవ్వాలో అలా ఫాలో అవుతూనే ఉంది. ఏదైతే మన తెలంగాణ గవర్నమెంట్ అయినా కానీ ఏపీ గవర్నమెంట్ అయినా కానీ ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంది అని అంటే మీరు ఏదైతే అడిగారు కదా, ఒక మాట అడిగారు ఏమని, దీంతో పాటు ఏదైతే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్తో పాటు ఈ డేటా చోరీ అవుతుంది అన్నారు. దేంట్లో డేటా చోరీ అవ్వట్లేదు చెప్పండి? ఈవెన్ మనం రెగ్యులర్ యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్లో డేటా చోరీ అయిపోతుంది, ఫేస్బుక్లో డేటా చోరీ అయిపోతుంది, నో బ్రోకర్లో డేటా చోరీ అవుతుంది, OLXలో డేటా చోరీ అవుతుంది. ఈవెన్ ఎవ్రీ సోషల్ మీడియా నెట్వర్క్లో అండ్ ఎవ్రీ యాప్లో ప్రతి ఒక్క దాంట్లో డేటా చోరీ అయితేనే ఉంది. సో నాట్ ఓన్లీ ఐబొమ్మ ఒక్కడే కాదు. సో ఆయన ఒక మంచి పని చేస్తూ, అంటే ఇది మంచి పని కూడా నేను చెప్పట్లేదు, ఏదైతే మూవీ టికెట్స్ పెంచడం వల్ల ఇవాళ రవి అనే పర్సన్ హైలైట్ అయ్యాడు. అండ్ అలానే నువ్వు ఇందులో డేటా చోరీ అయిందని ఎందుకు అన్నాడు? నువ్వు టికెట్లు తగ్గించి నువ్వు అప్పుడు మాట్లాడు, అప్పుడు నేను కూడా పనిచేస్తా అన్న వేలో కూడా అనుకోవచ్చు మనం. సో ఇక్కడ డేటా చోరీ చేస్తా అనేది కానీ లేదు అనుకుంటే ఏదైతే ఒక వార్నింగ్ అనేది ఇచ్చాడు కదా మెయిల్ త్రూ ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి, అదైతే తప్పు అని చెప్పి నేను చెప్తాను. బట్ నేను అనేది ఏంటి అని అంటే ఇప్పుడు రీసెంట్గా ప్రొడ్యూసర్ మీటింగ్లో అంటే ఏదో సాధించినాము అన్నట్లు చాలామంది ప్రొడ్యూసర్స్ కలిసి ఒక మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీట్ అనేది పెట్టారు. సో ఆ ప్రెస్ మీట్లో తను ఎన్కౌంటర్ చేయాలి, వేరే పర్సన్ ఇలా చేయాలి అని అంటే భయపడేలాగా ఉండాలి అని అన్నారు. సో నువ్వు కామన్గా రెగ్యులర్గా చాలా కళ్యాణ్ అని చెప్పేసి ఒక నిర్మాత మాట్లాడిన వర్డ్స్ సార్ అవి. సో ఈ ప్రొడ్యూసర్స్లో ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ కాలేదు, ఎంతమంది ప్రెసిడెంట్ కూడా కోర్టుకి వెళ్ళట్లేదు చెప్పండి అది. సో ఎవరైతే సి కళ్యాణ్ అనే పర్సన్ కూడా కొన్ని కేసెస్ అనేది తన మీద కూడా ఫైల్ అయ్యి ఉన్నాయి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే. సో అట్లాంటి పర్సన్ ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం లేదా? అండ్ అదే కాకుండా బయట ఎన్ని ఇష్యూస్ అవుతున్నాయి, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. నీకు థ్రెటన్ వచ్చింది, నీకు డ్యామేజ్ అయింది అని చెప్పేసి ఆ పర్సన్ని ఎన్కౌంటర్ చేస్తా అనేది ఎంతవరకు? ఎస్ సార్. తర్వాత ఇంకో విషయం కూడా వెంకట గారు, మనం ప్రధానంగా ఈ ఇష్యూలో మనం గమనిస్తే ఐబొమ్మ రవి చేసింది ఖచ్చితంగా తప్పే, ఖచ్చితంగా దాన్ని మనం లీగల్గా లీగల్ ఫార్మాట్స్ ఎదుర్కొనక తప్పదు, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. సో ఆ విషయం క్లియర్గా ఉంది. సో ఈ విషయం మీద సినీ పరిశ్రమ ఒక్కసారిగా కదిలిపోయి సో ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు కాబట్టి ఇక సినిమాలు అదేగా మేము నడిపించుకోవచ్చన్న ఒకటి. సో ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఎన్కౌంటర్ చేయాలని చెప్పని సీకలేని అన్న మాటలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇవన్నీ చెప్తున్నారు కానీ పబ్లిక్లో ఉన్న ఒక డిమాండ్, ఒక రకం చెప్పాలంటే ఐబొమ్మ రవి డిమాండ్ కూడా అదే. మీరు ఒక మెన్షన్ చేశారు, సినిమా టికెట్ ధరల పెంచడంతో పాటు ఒక థియేటర్కి ఫ్యామిలీతో పోవాలంటే మీరు 500 టికెట్తో పాటు సినిమా చూసి రావడం సాధ్యమవుతుందా? అయ్యే పని కాదు. మరి అక్కడ టికెట్ల లీజు తీసుకున్న ఓనర్స్ కూడా వీళ్ళే, ఈ ప్రొడ్యూసర్సే. మరి ఫ్యామిలీ పరంగా సినిమా చూడని పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కడా కూడా పబ్లిక్ డిమాండ్ ఏమైతే ఉందో, మనకు ఒక రకం చెప్పాలంటే మీరు చెప్పినట్టుగా రవి అనేవాడు పబ్లిక్ డిమాండ్, కొత్త సినిమా చూడాలనుకున్నాం కాబట్టి ఎవరు డిమాండ్ పెంచారు? మన ప్రొడ్యూసర్లు, మన ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే డిమాండ్ పెంచారు తంది. ఎస్. సో ఇక్కడ ఎక్కడా కూడా నాకు ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. మేము టికెట్లు తగ్గిస్తాము, ఒక ఫ్యామిలీ అంటే ఒక ఆర్డినరీ ఫ్యామిలీ అంటే మధ్యతరగతి ఫ్యామిలీ అనుకోండి, ఒక మధ్యతరగతి ఫ్యామిలీ సినిమా చూడడానికి వీలుగా మేము అన్నీ కూడా తగ్గించి ఏర్పాటు చేస్తాము, ఇకపై జరగమని చెప్పేసి స్టేట్మెంట్ ఎక్కడ కూడా రావట్లేదు. అంటే దాన్ని ఎలా చూడాలి మనం? సో నేను అదే చెప్పేది, ఇప్పుడు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఆలోచిస్తారు. మనము ప్రతి ఒక్క పర్సన్కి అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి నార్మల్గా ఉండే పర్సన్స్ ప్రతి ఒక్కరికి ఏంటి అంటే ఒక ఫ్యామిలీ మూమెంట్ అంటే ఫ్యామిలీ కలిసి బయటికి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటారు, ఏ మూవీకి పోదాం అనుకుంటారు. బికాజ్ ఏ రెస్టారెంట్కి పోదామంటే 1 అవర్లో అయిపోతుంది. మూవీ అయితే ఒక 3 అవర్స్ అందరు కలిసి స్పెండ్ చేయొచ్చు, ఒక 3 to 4 అవర్స్ కొంచెం కలిసి స్పెండ్ చేయడానికైనా ఉంటుంది, ఒక మూవీ చూసినామనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దీన్ని వీళ్ళు క్యాచ్ చేసేసుకొని ఏదైతే థియేటర్కి వెళ్ళేసరికల్లా వాడు ఒక పర్సన్ నార్మల్ పర్సన్ ఒక పర్సన్ పోవాలంటే ఆల్మోస్ట్ 1000 అయిపోతుంది. ఈవెన్ మనం ఒక బయటికి వచ్చి బ్రేక్ టైంలో స్నాక్స్ తినాలి అన్నా కూడా ఈవెన్ చాలా వరకు కాస్ట్ అయిపోతుంది. సో ఈ కాస్టెస్ అన్ని తగ్గియండి. ఇప్పుడు మనం చూసుకుంటే బుక్ మై షోలో ఒక టికెట్ బుక్ చేయాలంటే 450 రూపీస్, ఒకవేళ హైయెస్ట్ డిమాండ్ ఉన్న మూవీ బుక్ చేయాలి అని అంటే 550 రూపీస్, 600 రూపీస్. అండ్ బ్లాక్లో కూడా అమ్ముతుర్రు, థియేటర్ వాళ్ళే బ్లాక్లో కూడా అమ్ముతుర్రు. అంటే బ్లాక్లో అమ్మేదంతా కూడా వీళ్ళదే కదా. అండ్ ఈవెన్ ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారంటే కొన్ని crores of rupees మేము అందరం డ్యామేజ్ అయిపోయినాం. అండ్ దీంట్లో చాలామంది కార్మికుల బ్లడ్ ఉంది ఇందులో అన్నారు. అంటే ఈ సినిమా చూసే వాళ్ళల్లో చాలామంది కామన్ మ్యాన్ల బ్లడ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ అదే కాకుండా సినిమా రేట్లు ఏదైతే టికెట్ రేట్లు పెంచారు, ఎక్కడైనా కూడా సినిమా లోపల ఎవరైతే కార్మికులు ఉంటారో కదా, టెక్నీషియన్లు కానీ లోపల వర్క్ చేసే ఎవరికైనా శాలరీలు పెంచారా? శాలరీలు ఎవరికి పెంచలా. అండ్ వాళ్ళ కాస్ట్, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ అట్లనే ఉంది. సో వీళ్ళు ఏంది అని అంటే వాళ్ళకి శాలరీలు అనేది పెంచట్లేదు. అండ్ రిమైనింగ్ ఫర్దర్గా ఎట్లాంటి ఎలివెన్సెస్ అనేది వాళ్ళకి ఇయ్యరు, ఎప్పుడు పెట్టే ఫుడ్డే పెడతారు వాళ్ళకి. అండ్ ఉల్టా ఈ టికెట్ రేట్లు పెంచేసి వాళ్ళ పాకెట్లోకి వేసేసుకుంటున్నారు. సో ఇప్పుడు నేను అనేది ఏంది అని అంటే నేను ఇమ్మడి రవికి సపోర్ట్ చేయట్లేదు,
ఒక కామన్ మ్యాన్గా మాట్లాడాలి అని అంటే నువ్వు సినిమా టికెట్ తగ్గిస్తే ఐబొమ్మ లాంటి ఏదైతే వెబ్సైట్లు ఉంటాయో అట్లాంటివి తగ్గిపోతాయి. ఖచ్చితంగా సార్, మీరు చెప్పిన పాయింట్లు కూడా ఇంకొక పాయింట్ కూడా ఇమిడి ఉంది సార్. ఎలా అంటే ఇప్పుడు మీరు సినిమాలు తీస్తున్నారు, అంత బడ్జెట్ పెట్టి ఎవరు తీయమన్నారు? భారీ బడ్జెట్ ఎవరికి వెళ్తుంది? ఆ డైరెక్టర్కి, ఆ హీరోకి. ఏం అందరు తినేది ఒకే ప్లేట్ కదా. సో ఓకే, మీరు సినిమా హీరోలు కాబట్టి కొంతకాలమే ఆ ఫేమ్ ఉంటుంది కాబట్టి డబ్బులు సంపాదించుకోవడం అనడంలో తప్పులేదు. కానీ అన్ని 100 కోట్ల రూపాయలు మీకే ఇచ్చుకుంటూ పోతే ఎవరు కట్టాలి? పెంచేది మీరే, డిమాండ్ పెంచేది మీరే. సో పెంచిన తర్వాత టికెట్లు పెంచమనేది మీరే. ఆ పెంచేటప్పుడు ఎవరికి పోతున్నాయి? మీరు అన్నట్టుగా ఒక సామాన్య అక్కడ ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న సామాన్యుడు అంటే లైట్ బాయ్ కావచ్చు, వాళ్ళకి ఎవరికి పోవట్లేదే, డైరెక్టర్కి, తర్వాత దాంట్లో మనం సినిమా హీరోకే పోతున్నాయి. వాళ్ళు తగ్గించుకోలేదు డబ్బులు, వాళ్ళు తగ్గించుకుని వాళ్ళ సినిమా తీయలేరు, మన డిమాండ్ కూడా తీసుకున్నాం అంటారు. ఎంత డిమాండ్ అంటే కట్టాల్సింది ఎవరు? పబ్లికే కదా. మరి దీని ఎలా అంటారు? అదే సార్ నేను చెప్పేది. ఇప్పుడు ఈవెన్ నువ్వు ఆ టెక్నీషియన్లకి శాలరీలు పెంచేసి, లోపల వర్క్ చేసే వాళ్ళందరికీ శాలరీలు పెంచేసి, అండ్ హీరో కనుక తక్కువ తీసుకుంటుండా, లేదు ఒక సినిమా ఫ్లాప్ అయిన సినిమా మనం ప్రొడ్యూసర్స్ మ్యాటరే మాట్లాడాలనుకుంటే ఎంతమంది సినిమా మీద పిచ్చితో ప్రొడ్యూసర్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి, లేదు అని అంటే యాక్టింగ్ మీద పిచ్చితో ఎంతమంది పిచ్చోళ్ళు అవ్వట్లేదు అంటే వాళ్ళని తొక్కేది కూడా వీళ్ళే కదా. సో వీటన్నిటికీ ఏంది అని అంటే మీ వే కనుక ప్రాపర్గా ఉంది అని అంటే ఇట్లాంటివి రావు. ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్ కానీ, లేదు అని అంటే ఇట్లాంటి క్యాచింగ్ కౌచెస్ అంటారు కదా, ఇట్లాంటివన్నీ రావన్నమాట. సో మీది మీరు ప్రాపర్గా ఉంచుకుంటే ఇట్లాంటి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడు. సో డైరెక్ట్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఏమని? మీరు కనుక నా మీద ఫోకస్ చేస్తే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో ఇంకా డేటా అనేది కరప్షన్ అయిపోతుంది, చోరీ అయిపోతుంది అని చెప్పిండు. అంటే ఆయనకి ఎంత ఘనంగా ఏ వేలో వెళ్తే ఆ మాట మాట్లాడాలి? సో ఆ పర్సన్ కూడా ఏంది అని అంటే నేను ఇండియాలో లేను, సో నేను ఉండేది ఆఫ్రికాలో, ఏదైతే కరేబియన్ దీవుల్లో, నన్ను పట్టుకోవడం ఇంపాసిబుల్ అనుకొని చెప్పేసి ఏదైతే ఓవర్గా మెయిల్స్ చేయడం కానీ, ఓవర్గా అట్లా ఎగ్జైట్ అయ్యాడు. కానీ మన ఇండియన్ ఏదైతే టెక్నాలజీ అనేది డెవలప్ అయిపోయింది, ఏ పర్సన్ ఎక్కడున్నా కూడా ఆటోమేటిక్గా మనం పట్టుకోవడం జరుగుతుంది. బికాజ్ ఈ పర్సన్ని పట్టుకునేది కూడా ఎట్లా అంటే ఏదైతే ఆల్రెడీ లుకౌట్ నోటీస్ అనేది ఒకటి ఇష్యూ అయిపోయింది. ఈ లుకౌట్ నోటీస్ ఇష్యూ అయినప్పుడు బయటకు ఎక్కడా కూడా న్యూస్ అనేది రాదు. సో ఎప్పుడైతే ఈ పర్సన్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్తున్నాడో అప్పుడు ఒక సైలెన్స్ నోటీస్ అనేది ఆటోమేటిక్గా కన్సర్న్ డిపార్ట్మెంట్కి, అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు పట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్ సార్. సార్ దీంట్లో ఇంకొక వాదన కూడా వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. సో మేము రేట్లు పెంచుతున్నాం అంటే మాకు ఎక్కువ బడ్జెట్ అయింది కాబట్టి ఆ బడ్జెట్ ప్రకారం రేట్లు పెంచుతున్నాం అంటే సినిమా ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు ఒక వాదన, ఒక వితండ వాదం అనుకోవచ్చు. వాళ్ళు చెప్పే వాదన ఎలా ఉందంటే, మిమ్మల్ని ఎవరు చూడమన్నారండి ఫస్ట్ డేటు, ఒక 10 days తర్వాత ఓటీటీలో పెడతాం కదా, తర్వాత టీవీలో వస్తుంది కదా, మీరే వస్తున్నారు, మీరే చూస్తున్నారు, సో మేము పెంచుతున్నాం, మరి దీన్ని ఎలా చూడాలి మనం? సార్ మీరే వస్తుర్రు, మీరే చూస్తుర్రు చేసుకో. ఇప్పుడు ఆయన అన్నాడు కదా కేర్లెస్ సమాధానం చెప్పినప్పుడు, ఐబొమ్మ వాడు కూడా అదే అంటాడు, నాకు నేను చోరీ చేసిన, నేను పెట్టిన, కామన్ మ్యాన్ చూసిండు, నేనేం చేస్తా అని అంటే చెల్తుందా? బట్ నువ్వు ఒక వే అనేది వెళ్ళాలి కదా, ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా. సో లీగాలిటీ వేలో ఇప్పుడు ఇన్ కేసు ఒక ఆల కనుక వచ్చిండు చూస్తున్నాడు అని అన్నాడు, రేపు పొద్దున్న ఆయన కనుక మనం కూడా సో నేను ఇంత అమౌంట్ పెట్టా బట్ ఇంతకు వర్త్ కాదు అని చెప్పేసి రేపు పొద్దున్న కనుక బయట కనుక డిఫెండ్ చేస్తే ఎవరైనా వాళ్ళ మీద డిఫమేషన్ ఫైల్ చేస్తారు కదా. అవుతుందా? ఫైల్ చేస్తారు. అంటే లీగల్గా ఇప్పుడు నేనే ఇప్పుడు కనుక ఒక మూవీని చూసా, అది బాగాలేదు, అది చెత్త ఉంది అని అంట, అవసరమైతే డిఫమేషన్ నా మీద ఫైల్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బికాజ్ ఎందుకనంటే నేను ఆ మూవీని డిఫేమ్ చేస్తున్నా. సో అలానే కదా పూల చొక్కా మీద కూడా డిఫమేషన్ కేసు అనేది ఫైల్ చేసింది కూడా అలానే కదా, 3 టమాటాలు 2 టమాటాలు అనడం వల్లనే డిఫమేషన్ ఫైల్ చేసిండు. అంటే మనకు ఎట్లుంది అని అంటే ప్రెసెంట్ మన లోపల మనం ఉన్నది బయట చెప్పాలి అన్నా కూడా అది అయిపోతుంది. దాసు అనే ఒక కాలర్ కూడా లైన్లో ఉండడం కారణం. నమస్తే దాసు గారు. నమస్కారం సార్. నమస్తే. మన వెంకట్ గారు ఉన్నారు, అడ్వకేట్ గారు, మీరు ఆయన ఏమడగాలో అడగండి. సార్ వెంకట్ గారు మాట్లాడండి సార్. చెప్పండి దాసు గారు. వెంకట గారు నమస్కారం అండి, మీకు ధన్యవాదాలు. నమస్తే సార్. మీరు లేవనెత్తిన పాయింట్ అనేది 100% వాస్తవం సార్. ఎందుకంటే కార్మికులుగానే మిగిలిపోతున్నారు. ఇవాళ ఈ సినిమా హీరోలు అందరూ కూడా సరే యాక్షన్ చేస్తున్నారు, డబ్బులు తీసుకోవడం తప్పు లేదు. ఒక మనిషి బతకడానికి ఎంత డబ్బు అవసరం అనేది మనం నిర్ణయించుకోవచ్చు, ఒక మనిషికి ఎంత ఉండాలి అనేది. కానీ ఒక ఫ్యాన్స్ వచ్చి ఆ సినిమా రిలీజ్ అయ్యే రోజు తన ఫ్యాన్స్ అనేవాడు తన హీరోది సినిమా రిలీజ్ అయిన రోజు సినిమా థియేటర్లో సినిమా చూడాలంటే పెద్ద హీరోకి ఒక రేటు, చిన్న హీరోకి ఒక రేటు ఉంది సార్. సినిమా థియేటర్లు సేమ్, యాక్షన్ హీరోలు ఏరు కావచ్చు కానీ సినిమా థియేటర్లు సేమ్. ఆ రోజు టికెట్లు ఎక్కువ పెంచి తీసుకుంటున్నారు సార్. ఆ రోజు కార్మికులు, కర్షకులు అందరూ కూడా తన హీరో నటించిన సినిమా ముందు చూద్దామని వచ్చినందుకు వాళ్ళ డ్యూటీలు, వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టుకొని ఫ్లెక్సీలు కట్టి రకరకాల ఆనందంతో వాళ్ళ మీద ఛార్జీలు ఎక్కువ తీసుకుంటారు సార్. మీరు చెప్పింది నిజం, ఇలాంటివన్నీ తగ్గిపోవాలి. ఈ ప్రజల మీద తీసుకునే సొమ్ము కూడా
మనం ఒక్కళ్ళే ఎంత ఎమ్మటి పెట్టుకుపోలేము సార్. మన డబ్బును ఎమ్మటి ఎవ్వరు తీసుకుపోలేరు. వాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు కింద సినిమా ఎలక్ట్రీషియన్స్, రైటర్లు, రకరకాల మనుషులు పనిచేస్తుంటారు సార్. వాళ్ళందరికీ డబ్బు చేరే విధంగా ఈ హీరోలు, ఈ హీరోయిజం అక్కడ చూపెట్టాలి సార్. డబ్బు ఎంత ఉంచుకున్నా ఉంచుకోవచ్చు, కానీ వాళ్ళ కడుపులు నింపే మార్గం వీళ్ళు అక్కడ చూపెట్టాలి. దీన్ని తీసుకుపోయే విధంగా మీలాంటి న్యాయ వేదికల మీద పబ్లిక్ కూడా తెలవాలి సార్. ఇది పబ్లిక్ కూడా తెలవాలి. మనం ఏం చేస్తున్నాం, ఆ డబ్బు ఎంత ఖర్చు పెడుతున్నాం, వాళ్ళ ద్వారా మనకి ఏమొస్తుంది అనేది ఈ పబ్లిక్ కూడా ఆలోచించే విధంగా మీరు ఇలాంటి న్యాయ వేదికలు పెట్టి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది సార్. ఒక మంచి మామూలు పౌరులుగా, ఈ ప్రజల్ని బాగోరే పౌరులుగా మీరు చేయాల్సిన బాధ్యత ఉన్నది సార్. బొమ్మ రవి చేసింది తప్పే కావచ్చు, అది దాన్ని మనం ఎవరూ కూడా సమర్థించాం. ఎందుకంటే వాళ్ళ శ్రమని ఈయన వృధా చేయడం అనేది తప్పు. కానీ మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను వెంకట్ గారు, అది చాలా చాలా ఈ సమాజానికి అవసరం. ఎవరైనా డబ్బుని ఎంతైనా తీసుకొని కుప్ప పెట్టుకోవచ్చు, కానీ అది ఎంత అయినా ఒక్కడ ఖర్చు పెట్టుకున్నా సరిపోదు. కానీ మిగతా వాళ్ళ కడుపు, ఇల్లు, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యత ఈ పెద్దవాళ్ళదే ఉంటది. చిన్నవాడికి తెలియదు కూడా ఏమి. చిన్నోడు ఏమైనా కష్టపడి బతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ కష్టపడే పిల్లలకి వీళ్ళు ఎంత సమకూరుతారు. ఈ హీరోలు, ఈ హీరోయిజం మీద తీసుకొచ్చే అంటే వాళ్ళ శ్రమే కాదంటలేదు, కానీ ఆ మిగతా పనిచేసే కార్మికులకి, కర్షకులకు వీళ్ళు ఎంత సమకూరుతారో మీరు దీన్ని నిరూపించాలి సార్. చెప్పాలా? వాళ్ళందరూ బాగుపడాలంటే వీళ్ళు చేసేదాన్ని బట్టే ప్రజలు కొంత ముందుకు పోతుంటారు. రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, విలేకరులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చేసే దాని కింది జనం అంతా కూడా ముందుకు సాగుతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళ కడుపు నింపే మార్గం చూడాలి సార్. వాళ్ళు మంచిగా బతికే మార్గాలు ఈ పెద్దలు చూడాలి. ఆ పబ్లిక్ ఎవరైతే వీళ్ళని ఆకర్షించి వీళ్ళ దగ్గరకు వస్తున్నారో ఆ వచ్చే వాళ్ళ బాగోగులు, వాళ్ళు బతకడం కోసం ఏం కావాలి, ఇల్లు కావాలి, ఫుడ్ కావాలి, చదువు కావాలి, ఆరోగ్యంగా బతకడానికి ఏం కావాలనే దాని మీద మీరు ఈ న్యాయ వేదిక ద్వారా వాళ్ళందరికీ చెప్పడం చాలా చాలా సంతోషించదగిన విషయం సార్. అది వాళ్ళకి తెలిసే విధంగా మీరు చెప్తే నేను ఒక మనిషిగా సంతోషిస్తాను. వెంకట గారు, ఒక కాలర్ దాసు గారు చాలా న్యాయబద్ధంగా ఒక ప్రేక్షకుడిగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. నిజంగా ప్రతి వాళ్ళ ఆలోచన విధానం ఇలానే ఉంది సార్. సో దానికి మీరేమంటారు? సరే, నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్, ఇప్పుడు ఒక అభిమానం అంటాం కదా మనం. సో అక్కడ అభిమానుల్లో ఎట్లుంటుంది అంటే ప్రతి ఒక్క స్టేట్కి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. సో అభిమాని కనుక ఫ్లెక్సీలు కట్టేసి పాలాభిషేకాలు చేసేసి రోడ్డు మీద అన్నదానాలు చేసేసి మొత్తం హంగామా చేసి క్రాకర్స్ కాల్ చేసి జనాలను తీసుకెళ్ళి హంగామా చేస్తాడు. టికెట్లు కూడా అవసరమైతే వాడు బలిసినోడు అయితే టికెట్లు కూడా వీడియో కొనేసి పబ్లిసిటీ చేస్తాడు. సో అట్లాంటి పర్సన్ని వితౌట్ అపాయింట్మెంట్ ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ హీరో అయినా వాళ్ళ దగ్గర రానిస్తాడా, వాళ్ళ ఇంటికి రానిస్తాడా? అంటే అంతా చేసిన చాలా సిచ్యువేషన్స్లో చాలామంది ఇట్లాంటి మూవీ రిలీజ్ అప్పుడు చనిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, బ్యానర్లు కడుతూ చనిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. నేను ఎక్కమన్నానా అంటారు, ఏమన్నా అంటే ఇప్పుడు ఆల్రెడీ అన్నారు కదా, నేను చూడమన్నానా, ఓటీటీలో రిలీజ్ అవుతుంది, ఓటీటీలో చూడొచ్చు కదా అన్నారు. సో నువ్వు ఇంత కేర్లెస్గా సమాధానం చెప్తున్నప్పుడు అవసరమైతే మనం కన్స్యూమర్ కంప్లైంట్ కూడా పెట్టుకోవచ్చు ఈ వేలో మాట్లాడేటోడి మీద. సో మనం అవసరమైతే కన్స్యూమర్ కంప్లైంట్ కూడా పెట్టవచ్చు డిఫాల్ట్ ఆఫ్ సర్వీస్ కింద, లేదు అని అంటే కన్సర్న్ యాక్ట్స్ కింద మనం అవసరమైతే కేసు అనేది కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్క సినిమాలో మనం సినిమా డెప్త్గా మాట్లాడుకోవాలి అనుకుంటే కొన్ని సినిమాస్లో, మూవీస్లో పోలీసు వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడాలు ఉంటాయి. అది కరెక్ట్ సిచ్యువేషనా? ఒక కామన్ మ్యాన్ని లేకపోతే ఒక ప్రొఫెషన్ని డ్యామేజ్ చేసినట్టు మాట్లాడతారు. అది ప్రాపర్ వేనా? అది కాదు కదా. సో వీళ్ళు ఇట్లాంటివన్నీ చేయకుండా సో ఇట్లాంటి పర్సన్స్ మీద అంటే అప్పుడు మనం అనుకోవచ్చు, సో వీళ్ళు ఇట్లాంటి యాక్టివిటీస్ మొత్తం చేసుకుంటూ సో నేను నరికేస్తా, ఎన్కౌంటర్ చేసేస్తా, రేపు పొద్దున ఇట్లాంటి వాడు రాకూడదు అని అంటే ఫస్ట్ నువ్వు సినిమా రేట్లు తగ్గిస్తే ఇవాళ మూవీ ఇండస్ట్రీస్కి 100లో 99% సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు 100లో 99% ఐబొమ్మ రవికే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఓన్లీ కేవలం సినిమా టికెట్స్ రేట్లు పెంచడం వల్ల. సార్ వెంకట్ గారు, ఇంకో క్వశ్చన్, అంటే ఈ క్వశ్చన్ వచ్చేసి పబ్లిక్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది. సో ఇతను మన ఇండియాకి సంబంధించిన వ్యక్తి కాదు, నా వారసత్వం వదులుకున్నాడు, ప్రస్తుతం విదేశస్తుడిగా మనం గమనించవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మన దగ్గర అరెస్ట్ అయ్యాడు కాబట్టి మరి ఇతనికి ఉండే హక్కులేంటి, ఇతని మీద వేసిన కేసులు ఎంతవరకు చెల్లుతాయి, మన సెక్షన్ దాంట్లో ఇంప్లిమెంట్ అవుతాయని దాని మీద చెప్పే ప్రయత్నం చేయండి సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే ఎప్పుడైతే అక్యూజ్డ్ కిందనే మనం కన్సిడర్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంది అని అంటే కొంచెం ఫారెన్ యాక్ట్ కూడా వస్తుంది. బికాజ్ ఎందుకు అని అంటే ఆయన మన ఇండియన్ సిటిజన్షిప్ని క్యాన్సిల్ చేసుకొని మరి ఏదైతే ఆఫ్రికన్ కరేబియన్ దీవుల్లో ఏదైతే సిటిజన్షిప్ అనేది తీసుకున్నాడు అనమాట. సో అట్లాంటి వేరే కంట్రీస్లో ఎలా ఉంది అని అంటే
ఈ ఒక 88 lakhs 80 నుంచి ఒక 1 CR అమౌంట్ కనుక వాళ్ళకి కనుక పే చేస్తే పాస్పోర్ట్ అనేది ఇచ్చేస్తారు. సో వాళ్ళు పర్మనెంట్ సిటిజన్షిప్ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసుకొని అక్కడే ఉండొచ్చు. సో మన ఇండియాలో తప్ప రిమైనింగ్ ఆల్మోస్ట్ చాలా కంట్రీస్లో ట్యాక్స్ అనేది లేదు. సో నో ట్యాక్స్. సో వాళ్ళు ఎంత సంపాదించినా వాళ్ళకి ట్యాక్స్ అనేది ఉండదు. సో పైసల కకృతిపడి ఏంటి అంటే చాలామంది అట్లాంటి వేరే ఏరియాస్లోకి వెళ్ళేసి అంటే వేరే కంట్రీస్లోకి వెళ్ళేసి ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం జ్యూరిస్డిక్షన్ చూసుకున్నా కూడా ఏదైతే కాజ్ ఆఫ్ యాక్షన్ కానీ లేదంటే జ్యూరిస్డిక్షన్ చూసుకున్నా కూడా ఇది కరేబియన్ దీవుల్లో అయింది. అంటే అక్కడ అంటే ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో మ్యాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్లో ఫెయిల్యూర్ అయిపోతుంది. బికాజ్ 90 daysలో ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయాలి. సో వీళ్ళు అక్కడికి వెళ్ళాలా, సో అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి, అది సబ్మిట్ చేయాలి. ఆల్మోస్ట్ అవ్వలేదు అనుకోండి, మ్యాక్సిమం ఈలో బెయిల్ వచ్చేస్తుంది. సో ఒక కన్ఫ్యూజన్ సార్, యాక్చువల్గా మన దేశానికి సంబంధించిన చట్టాలు తర్వాత సెక్షన్లో అతనికి ఇంప్లిమెంట్ అవుతాయా, లేకపోతే ఎక్కడైతే వారసత్వం తీసుకుంటో ఆ దేశం యొక్క చట్టాలు అతనికి ఇంప్లిమెంట్ అవుతాయా, నిజంగానే మన సెక్షన్ ప్రకారం అతను శిక్షార్హుడు అవుతారా లేదా దాని మీద పబ్లిక్ కన్ఫ్యూజన్ ఉంది సార్. ఇప్పుడు ఎక్కడైతే అఫెన్స్ జరిగింది కాబట్టి దాని అఫెన్స్ కిందనే మనం కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తాము అనేది పక్కన పెడితే కొంచెంసేపు లీగాలిటీ లాంగ్వేజ్లో మాట్లాడితే తను అఫెన్స్ చేశాడు, సో తను ఆ అఫెన్స్ కింద మనం కన్సిడర్ చేస్తాము, తనకి ఆ శిక్ష అనేది పడుతుంది. బట్ ఇక్కడ ఏంది అని అంటే రిమాండ్కు తీసుకునే అంత పనిషబుల్ అఫెన్సెస్ అనేది లేదు ఇక్కడ. ఆల్మోస్ట్ అన్ని బిలో 7 years ఉన్నాయి. సో ఏదైతే అరుణేష్ కుమార్ జడ్జిమెంట్స్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, ఇట్లాంటి కేసెస్లో ఏదైనా కూడా 35 subsection 3 నోటీస్ ఇచ్చి అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసేయాలని. మనం ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో చూసుకున్నా కూడా ఎవరైతే A4కి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. సో రిమైనింగ్ 3 persons రిమాండ్ తీసుకున్నారు. బట్ ఇక్కడ ఏంది అని అంటే రవి అనే పర్సన్ ఫౌండర్ కాబట్టి ఆయన కొంచెం ఎక్కువ ఫేస్ అనేది బాగా రివీల్ అయిపోతుంది. ఈయనతో పాటు ఇంకొక 3 ఉన్నారు. సో మీరు ఆ రిమాండ్ రిపోర్ట్ చూశారు కాబట్టి ఆ సెక్షన్లను బట్టి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది, ఇతను త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉందా సార్? ఇక్కడ ఏంది అని అంటే మ్యాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్లో ఏదైతే మనం రిమాండ్ రిపోర్ట్ మాట్లాడుకున్నా లేదు అనుకుంటే కొన్ని సిచ్యువేషన్స్ ఏదైతే ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయడం జరిగింది. తెలంగాణ ఏదైతే మన సిపిఐ మొత్తం సజ్జనర్ గారు కూడా మనకి పెట్టడం జరిగింది ట్విట్టర్లో కూడా ఏదైతే ఏ అఫెన్సెస్ అయినాయి. సో ఆల్రెడీ ఆయన మీద ఒక 4 FIRలు కూడా ఫైల్ అయినాయి ఆల్రెడీ. సో ఇవన్నీ ఒక యాడ్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ FIRస్లో కూడా సేమ్ అఫెన్సెస్ అనేది యాడ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్లో ఏంది అంటే రిమాండ్కు తీసుకునే అంత పెద్ద అఫెన్స్ ఇక్కడ లేదు. ఓకే, రిమాండ్కి తీసుకునే అంత పెద్ద అఫెన్స్ ఇక్కడ లేదు. సో ఏదైతే బిలో 7 years అఫెన్సెసే ఉన్నాయి. బట్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఏంది అని అంటే ఇన్వెస్టిగేషన్ జ్యుడిషియల్ కస్టడీ తీసుకున్న తర్వాత ఏదైతే పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్లో వేరేదేమన్నా కనుక యాడ్ చేయాలి అనుకుంటే అవసరమైతే ఆల్టరేషన్ చేసి కూడా చేయొచ్చు. బికాజ్ ఎందుకంటే ఒకవేళ ఎవిడెన్స్ ఏమైనా ట్యాంపరింగ్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అట్లాంటిది కానీ లేకపోతే మొత్తం కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయిన తర్వాత లేకపోతే కన్సర్న్ అఫెన్సెస్ ఇంకా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంది అని అంటే ఇక్కడ ఏదైతే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అనేది అంతగానంగా ఏం లేదు ఇక్కడ. సార్ మరి మనీ లాండరింగ్ ఉంది దీంట్లో, మరి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయిందని దాని మీద అదేలా ఉంటుంది సార్? సో ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఏంది అని అంటే సార్ ఎప్పుడైతే 20 CR దాకా ఉంది కాబట్టి సో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎక్కడ కూడా రిమాండ్ రిపోర్ట్లు అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు మనకి. సో ఏదైతే మనకి బయట వచ్చే న్యూసెస్ని మాట్లాడుకోవడమే, న్యూసెస్ చూసి కానీ లేకపోతే బయటకు వచ్చే వెబ్సైట్ న్యూసెస్ కానీ వీటిని చూసుకొని మనం అనుకుంటున్నాం కానీ ఏదైతే CBI అని చెప్పేసి ఈడీ అని చెప్పేసి మాట్లాడుతున్నాం కానీ బట్ కంప్లీట్గా ఏదైతే న్యూస్ అనేది కానీ అంటే ఇన్ ద సెన్స్ FIRలో రేపు పొద్దున కనుక ఈడీ ఏదైతే ఎన్కంబరెన్స్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ అఫెన్సెస్ ఏమైనా యాడ్ చేసినా కానీ లేకపోతే వాళ్ళు యాడ్ అవుతారు అన్నా కానీ వాళ్ళు టేకప్ తీసుకున్నారు అనుకుంటే వీళ్ళు పట్టించుకో. సో ఇది కంప్లీట్గా వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉండదు అనమాట. సో అదంతా బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది మ్యాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్స్లో. అప్పటిదాకా ఏంది అని అంటే మనకు వచ్చే న్యూసెస్ని బట్టే మనం మాట్లాడుకుంటాం. సో మొత్తంగా చూస్తే మరి ఈ రవి అనే అతను త్వరలో బయటకు వస్తాడా? దీంట్లో ఇతను చేసిన అఫెన్స్ అనేది మీరు చెప్తున్నాను బెయిలబుల్ అఫెన్స్లో ఉన్నాయి. మీరు రిమైండ్ రిపోర్ట్ కూడా చదివారు, మనం BRK న్యూస్ దగ్గర ఎక్స్క్లూజివ్ రిమైండ్ రిపోర్ట్ కూడా ఉంది. తర్వాత దీంట్లో ఆయన రకరకాల అంటే 17 వెబ్సైట్ల గురించి కావచ్చు మొత్తం ఆయన కన్ఫెషన్లో ఒప్పుకున్నాడు. సో ఒప్పుకున్న తర్వాత ఫైనల్గా అతను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న పరిస్థితి ప్రస్తుతానికైతే మరి ఈ 5 రోజుల కస్టడీ రిపోర్ట్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం పోలీస్ కస్టడీలో విచారణ కొనసాగుతూ ఉంది. సో కొంతమంది వెనకుండి నడిపించారు, కొన్ని శక్తుల ద్వారా ఆయన మోటివేట్ అతను ముందు ఉన్నాడని చెప్పి దానికి మరి దాని మీద ఒక ఇన్ఫర్మేషన్ కనుక వస్తే అంటే ఈ ఎంక్వైరీలో అప్పుడు ఎలాంటి సెక్షన్లో మార్చే అవకాశం ఉంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఈ వెనకాల ఎంత పెద్ద శక్తులు ఉన్నాయి అనుకుంటే అలా లోపల సెటిల్మెంట్ అయ్యేది అనమాట, బయట దాకా వచ్చేది కాదు న్యూస్ అనేది. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ పెద్ద అఫెన్సెస్ ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత బట్ ఆల్మోస్ట్ రిమాండ్ రిపోర్ట్ ఇవన్నీ అయిపోయినాయి. సో ఇక్కడ ఏంటి అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కాలేదు. సో ఇక్కడ వీళ్ళు కరేబియన్ దీవులకు వెళ్ళాలా, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో అవన్నీ అయిన తర్వాత ఫర్దర్గా మనకి ఎట్లాంటి అఫెన్సెస్ యాడ్ అయిపోతాయి, దాని తర్వాత ఫర్దర్గా ఎట్లాంటి న్యూసెస్ అన్నది దాని తర్వాత తెలుస్తుంది మనకి.
సో వీళ్ళు ఏంది అని అంటే మ్యాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్స్లో మనం బాహుబలి మనం మూవీ చూస్తుంటాం. సో ఆ సిచ్యువేషన్లో కూడా పైరసీ చేశారని చెప్పేసి కొంతమంది రిమాండ్కి తీసుకున్నారు. అది ఇంకా నడుస్తుంది ఆ కేసు ఇంకా. బికాజ్ ఎందుకు అని అంటే ట్రయల్లో అంత ఇంపాసిబుల్ అనమాట. ఇక్కడి నుంచి వాళ్ళు వేరే స్టేట్లో ఏమైనా చేశారు, ఆ స్టేట్కి వెళ్ళేసి ఆడ పర్మిషన్ తీసేసుకొని, సో అక్కడ టీటీస్ అని చెప్పేసి అక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకుంటే 90 days సరిపోదు. ఇక్కడ 90 daysలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. సో ఇవన్నీ డిలే అయిపోతాయి, డిలే ప్రాసెస్. సో ఆల్మోస్ట్ కేసు అనేది కూడా డిలే అయిపోతుంది. సో బాహుబలి రిలీజ్ ఎప్పుడు అయిపోయింది? ఆల్మోస్ట్ 2010లోనో 2012లోనో అయిపోయి 2010లోనే ఇప్పుడు అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఒక 10 to 15 years అయిపోయింది. స్టిల్ ఇప్పటికీ నడుస్తుంది. బికాజ్ వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసే అంత టైం ఉండదు. అండ్ అదే కాకుండా ఇన్వెస్టిగేషన్కి కూడా చాలా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇదంతా లెంతీ ప్రాసెస్ కాబట్టి ఆల్మోస్ట్ కేసు అనేది డిలే అయితేనే ఉంటుంది. సో థ్యాంక్ యూ వెంకట్ గారు. మనం చూస్తే అంటే చివరిగా అంటే బీఆర్కే న్యూస్ న్యాయవేదిక సాక్షిగా బీఆర్కే న్యూస్ దగ్గర స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్ అంశాలు ఉన్నాయి, అవి మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తా. ఐబొమ్మ రవి నేరాన్ని అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. దీంట్లో ఐబొమ్మ బొప్పం పేరు మీద దాదాపుగా 17 వెబ్సైట్లు మెయింటైన్ చేశాడు. అలాగనే ఒక డొమైన్ అమెరికాలో, మరొక డొమైన్ అమీర్పేటలో, ఇలా రకరకాల దేశాల్లో ఆయన రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఉంది. ఇదే కాకుండా ఆయన విదేశీ పౌరసత్వం తీసుకున్నాడన్న విషయమే ఉంది. తర్వాత దాంట్లో పైరసీ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాలన్న విషయం కూడా ఈ రిమాండ్ ఇప్పుడు పేర్కొనడం జరిగింది. ఇదే కాకుండా క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఐ ఖాతాలకు డబ్బును బదిలీ చేశాడు. తర్వాత ఈ ఐబొమ్మ బెట్టింగ్ సైట్ల మధ్య డొమైన్ ట్రాఫికింగ్లు ఏర్పాటు చేశారని చెప్పిన పలు అంశాల మీద కూడా ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది.